జగిత్యాల నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల వ్యవహారంపై స్పందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రెవెన్యూ అధికారులతో కొందరు అక్రమార్కులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సర్వే నెంబర్ 437-251 భూములపై అక్రమార్కుల కన్ను పడిందని, ధరణిలోని లోపాలను ఆధారంగా చేసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ నెంబర్లో సాగు యోగ్యమైన భూములు కూడా ఉన్నాయని, ఈ భూ కుంభకోణానికి సంబంధించి అధికారులే బాధ్యులన్నారు. అధికారుల ప్రమేయంతోనే అక్రమ పట్టాలు వచ్చాయని, అనర్హుల పట్టాలను వెంటనే రద్దు చేయాల్సిందేనని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని, అనర్హులకు పట్టాలిస్తే వాటిని తమ ప్రభుత్వం రద్దు చేస్తుందన్నారు. నర్సింగాపూర్లో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాల్సిందేనని, స్వాధీనం చేసుకున్న భూములను పేదలకు పంచిపెట్టాలని జీవన్ రెడ్డి అన్నారు. నర్సింగాపూర్లో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. జగిత్యాల జిల్లాలో నర్సింగాపూర్లో జరిగినటువంటి భూ కుంభకోణం పైన మాట్లాడేందుకు ప్రస్తుతం నాకు అందుబాటులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డి కూడా గతంలో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. భూ ఆక్రమణలు జరిగాయి అని చెప్పి చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం చేయబోతున్నారు సార్? భారీ ఎత్తున దాదాపు 100 ఎకరాల భూమి కబ్జా గురైనగా తెలుస్తుంది. ఏం చేయబోతున్నారు సార్? ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వ భూములు ఎక్కడున్నా కానీ ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు, ముఖ్యంగా దళితులు ప్రాధాన్యత క్రమంగా, తదుపరి బలహీన వర్గాలు, వారికి ఏదైతుందో వ్యవసాయ యోగ్యమైన భూమి సాగు కొరకు లేక ఇండ్ల నిర్మాణం కొరకు వారికి అసైన్మెంట్ చేయటం, ఇది ప్రభుత్వ నిబంధనలు, ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్. కానీ ఈ నర్సింగాపూర్ గ్రామం అనేది ఏదైతుందో జగిత్యాల పట్టణానికి అనుసంధానంగా ఉండడంతో అక్కడ భూములు కొంత విలువ గల భూములుగా భావించి స్థానికులకు కూడా సంబంధం లేకుండా, ఆ ప్రత్యేకించి నర్సింగాపూర్ గ్రామానికి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఈ ధరణి ఎప్పుడైతే అమల్లోకి రావడం జరిగిందో అప్పుడు ఆ రెవెన్యూ అధికారులతోని కుమ్ముక్కైపోయి వాళ్ళ పేర్ల మీద అక్రమంగా పట్టాలు చేసుకున్నట్టు గోచరించింది. ఎప్పుడైతే ఈ అంశం నాకు కొంత మేరకు సూచనప్రాయంగా అనుమానం రావడం జరిగిందో, నేను అప్పుడు కలెక్టర్ అబౌట్ మోర్ దెన్ ఇయర్ బ్యాక్ అప్పుడు వారికి ఏది అవుతుందో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సర్వే నెంబర్ 437 కానీ 251 కానీ ఈ రెండు ప్రభుత్వ భూములు, రెవెన్యూ ల్యాండ్స్, అవి ఎవరి పేరిట పట్టాలు నమోదై రికార్డ్ చేయబడి ఉన్నాయి. ఆ వివరాలు నాకు కల్పించండి అని చెప్పని నేను కలెక్టర్ గారికి నేను లేఖ రాస్తే దానికి అనుగుణంగా ఈ మధ్య ఆల్మోస్ట్ దే టుక్ అబౌట్ 1 year ఫర్ గివింగ్ దిస్ డీటెయిల్స్. ఆల్సో దే టుక్ అబౌట్ a year. అంటే ఎందుకు ఆలస్యమైంది అనుకోవచ్చు? మీరు 1 year అవుతుంది ఫిర్యాదు చేసి, దాదాపు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ లేదు, భూముల స్వాధీనం చేసుకునేందుకు ఎటువంటి చర్యలు కూడా లేవు. ఎందుకు జాప్యం అవుతుంది అనుకోవచ్చు? సరే, ఈ కారణం ఏదైనా కానీ ఏదైతుందో ఇలా సర్వే నెంబర్ 437 సంబంధించిన వివరాలు మాత్రం ఏదైతుందో వెలుగులోకి వచ్చినాయి. ఇంకా సర్వే నెంబర్ 251కు సంబంధించిన వివరాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉన్నాయి. ముఖ్యంగా ఇదంతా మోస్ట్ ఆఫ్ ఇట్ కొంత చదునుగా ఉన్నది, కొంతేమో హిలక్ ఏరియా. ఈ హిలక్ ఏరియా కానీ ఈ చదునుకున్న భూమి కానీ ఏదైతున్నదో వాటిని ఆ గ్రామానికి సంబంధం లేనటువంటి వాళ్ళు ఏదైనా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తుండ్రో దీంతో గ్రామంలో కూడా తీవ్రమైనటువంటి ఒక ఆందోళన, వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్నట్టుగా దళితులు వాళ్ళకి ఇండ్ల స్థలాలకు కూడా ఏదైతుందో ప్రభుత్వం కల్పించే సమయంలో కొంత వివాదం చేకూరింది. ఇవి కొంత సాగు యోగ్యమే భూమి కూడా ఉన్నది. ఇవాళ ఏదున్నా కానీ దళితులకు దానిపై ప్రధానమైనటువంటి ఒక అవకాశాలు కల్పించాలి. మీ నాలెడ్జ్ ప్రకారం సార్ 437 కావచ్చు, 251 కావచ్చు, ఈ సర్వే నెంబర్లో ఎంతవరకు భూమి కబ్జా అయిందని చెప్పి అనుకుంటున్నాను? మైట్ బి 100 acres. ఐ థింక్ 100 ఎకరాల వరకు ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇందులో కబ్జా వెనుక అధికారుల పాత్ర ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? కేవలం ఈ కబ్జా చేసిన వాళ్ళంతా సామాన్యులా, లేకపోతే మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇంకా కూడా ఎవరైనా ఉన్నారా? సరే, వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను చెప్పలేకున్నా కానీ అధికారుల పాత్ర మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇలా ప్రభుత్వ భూములు అనర్హులకు పట్టాలు చేయడం జరుగుతుందని చెప్పారంటే ఇలా ప్రభుత్వ అధికారులు జోక్యం లేకుండా ఎట్లా జరుగుద్ది?
తప్పకుండా ఏ రెవెన్యూ రికార్డు నమోదు చేయబడ్డా కానీ సంబంధిత రెవెన్యూ అధికారుల జోక్యంతోనే చొరవతోనే అది రికార్డ్ చేయబడి ఉంటుంది. తప్పకుండా రెవెన్యూ అధికారులు బాధ్యులు. నా దృష్టిలో అయితే ఇప్పుడు రద్దు చేయడంతో పాటుగా ఇవాళ వాస్తవంగా స్థానికులకే హక్కు కల్పించబడాలి. స్థానికేతరులకు ఏదైతుందో హక్కు కల్పించడము సమంజసం కాదు. ఇట్స్ ఇర్రెగ్యులర్. ఒక విధంగా ఇట్స్ ఇర్రెగ్యులర్. అది ఎవరి పేరిట పట్టా చేయబడ్డది అనేది ఇమ్మెటీరియల్. ఎవరి పేరిట చేయబడ్డా కానీ ఏదైతుందో అనర్హులైనప్పుడు వాటి రద్దు చేయాల్సిందే. దానికి బాధ్యులైన రెవెన్యూ అధికారులు ఎవరైనా కానీ వాళ్ళపై ఒక్కసారి చట్టపరంగా చర్య తీసుకుంటే భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లో ఇతర గ్రామాల్లో కూడా ఈ విధమైనటువంటి ఒక అక్రమాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీదే ఉంది, ఇప్పుడు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందో, స్వాధీనం చేసుకున్న తర్వాత భూమిని మీరు అన్నట్లుగా నిరుపేదలకు పంచే అవకాశం ఉందో, ఆ రకంగా ఆలోచన చేస్తున్నారా? ప్రభుత్వం ఎవరిది ఉన్నాక అనేది ఉన్నదో ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా ఏవైతే పట్టాలు నమోదు చేయడం జరుగుతుందో తప్పకుండా ఆ పట్టాలను రద్దు చేయడం జరుగుతుంది. అవి తిరిగి హక్కు పత్రాలు కల్పించడం జరిగితే ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు ప్రధానంగా దళితులకు ప్రాధాన్యతతో తదుపరి బలహీన వర్గాలకు వారికే కల్పించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంటుంది. మొత్తానికైతే నర్సింగాపూర్లో కబ్జా గురైనటువంటి భూమినంతా కూడా స్వాధీనం చేసుకోవాలి, పట్టాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదు చేస్తున్నారు. నర్సింగాపూర్ గ్రామస్తులు మాత్రం తమలో నిరుపేదలకు భూములు పంచాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, జగిత్యాల.